హలో వెల్కమ్ బ్యాక్ టు గృహిణి వంటిల్లు. నేను మీ శైలజ. ఈరోజు నేను మీకు టేస్టీ మసాలా ఆమ్లెట్ని చూపించబోతున్నాను. ఈ విధంగా చేసుకున్నారంటే రైస్లోకి కాకుండా బ్రేక్ఫాస్ట్గా కూడా తినొచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక బౌల్లోకి 3 or 4 ఎగ్స్ని బ్రేక్ చేసి ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండర్తో ఎగ్స్ బాగా కలిసే వరకు ఈ విధంగా బ్లెండ్ చేసుకోండి. ఇందులో ఒక 1/2 కప్పు ఆనియన్స్ని సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. మీడియం సైజ్ ఆనియన్ తీసుకోండి. అలాగే మీడియం సైజ్ టమాటోని సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, 1.5 స్పూన్ వరకు చిల్లీ పౌడర్ మీ రుచికి తగినట్లు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, చిటికెడు పసుపు, 1 స్పూన్ శనగపిండి, 1/2 కప్పు సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే ఒక గుప్పెడు కరివేపాకుని సన్నగా తరిగి ఇలా యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకుని బాగా కలిసే వరకు 1 నిమిషం పాటు కలుపుకోండి. ఇవన్నీ ఎగ్లో బాగా కలిసే వరకు కలుపుకుంటేనే మసాలా ఆమ్లెట్ మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఇప్పుడు ఒక బాండీ తీసుకుని హీట్ అయిన తర్వాత 1.5 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ బ్యాటర్ని ఒక 2-3 గరిటెల వరకు యాడ్ చేసుకుని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి. ఆమ్లెట్ వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఒకవైపు కాలిన తర్వాత ఈ విధంగా చూసుకుని టర్న్ చేసుకోండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి 2 వైపులా ఫ్రై చేసుకోండి. అంతే, టేస్టీ మసాలా ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఈ ఆమ్లెట్ వేడివేడిగా తిన్నారంటే చాలా బాగుంటుంది. రైస్లోకే కాకుండా బ్రేక్ఫాస్ట్ ఆర్ ఈవినింగ్ స్నాక్స్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా హెల్తీగా కావాలంటే క్యారెట్, బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం గృహిణి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.